హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. సో ఇది మనకు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్. సో మీరు ఏదైనా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే, ఆన్లైన్లో అప్లికేషన్స్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే మనకు ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ వాటిలో కొన్ని ఏంటంటే కొన్ని జెన్యూన్ యాప్స్ ఉంటాయి, కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఒక బెస్ట్ యాప్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏంటంటే మనం జెన్యూన్గా అమౌంట్ ఎట్లా ఎర్న్ చేయొచ్చు, దాన్ని మనం పేటిఎంకి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు ప్రాక్టికల్గా చూద్దాం. సో మనకు ప్లే స్టోర్లో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనకు రివార్డ్ సుప్రీం అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లో రివార్డ్ సుప్రీం అనే యాప్ని ఇన్స్టాల్ చేసేసి దాని ద్వారా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్స్ త్రూ మనీ ఎట్లా ఎర్న్ చేయొచ్చో చూద్దాం. సో ఇది మనకు అప్లికేషన్. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి రివార్డ్ సుప్రీం అని ఎంటర్ చేసిన తర్వాత, సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత రివార్డ్ సుప్రీం అనే యాప్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో రివార్డ్ సుప్రీం అని ఎంటర్ చేయగానే మీకు క్యాష్ యాప్ అని వస్తుంది, రీఛార్జ్ ఎర్నింగ్ యాప్. దీంట్లో మనం ఏంటంటే మనీ ఎర్న్ చేయొచ్చు, లేదంటే మీకు ఇంటర్నెట్ కావాలి అంటే ఇంటర్నెట్ ఎంబీస్ మనకు కావాలనుకుంటే అట్లా తీసుకోవచ్చు, ఇంటర్నెట్ యొక్క ప్యాకేజ్ తీసుకోవచ్చు, లేదంటే మనకు పేటిఎం అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఇది రివార్డ్ సుప్రీం యాప్. ఈ రివార్డ్ సుప్రీం యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు యాప్ కస్టమైజేషన్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే సర్వీస్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అంటే దీంట్లో ఉన్న సర్వీస్ ఇప్పుడు పైన సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఉన్న ఈ సర్వీస్ ఆప్షన్ని మనం ఎంటర్ చేసి దాంట్లో ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదంటే కింద ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లాట్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ద్వారా కూడా పక్కన చూపిస్తున్నాం మీకు 9.0 3.0 అనేది మనకు రూపీస్. ఈ రూపీస్ని కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఇట్లా మనకు దీంట్లో ఉన్న ఆఫర్స్ అనేది రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఆఫర్స్ని బట్టి సపోజ్ కొన్ని ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే మనం జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసేసి 2-3 డేస్ మనం జస్ట్ ఆ యాప్ని హోల్డ్లో పెట్టినా మనకు పేమెంట్ అనేది వస్తుంది. డైలీ అప్లికేషన్ ఓపెన్ చేసినందుకు మనకు ఒక ₹1 అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు యాప్స్ నుంచి ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇదండి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. రీసెంట్ ట్రాన్సాక్షన్లో డైలీ లాగిన్ ₹1 క్లెయిమ్ అవుతుంది. సో ₹1 యాప్ అనేది డైలీ క్లెయిమ్ తోటి ఓపెన్ అవుతుంది. దాంతోపాటు మీకు పక్కన ఇక్కడ చూడండి అడిడాస్ అనేది ఒకటి కనబడుతుంది కదా, ఇది 3 డేస్ లాగిన్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ చేసిన 3 డేస్ లాగిన్ చేయడం వల్ల ₹3 యాడ్ అయింది. డైలీ లాగిన్స్ క్లెయిమ్స్ 1 2 3 4 డేస్ ₹4 క్లెయిమ్ అయ్యాయి. దాంతోపాటు అడిడాస్ యాప్ 3 డేస్ పెట్టినందుకు ₹3. అట్లాగే ఇంకొక గేమ్ యాప్ ఇన్స్టాల్ చేసినందుకు ₹3. టోటల్గా ₹10 అయితే మనకి ఇట్లా పేమెంట్ అయితే యాడ్ అయింది. సో మరి ఈ పేమెంట్ను మనం ఎట్లా, అంటే ఇప్పుడు పేమెంట్ అయితే వచ్చింది. సో ఈ పేమెంట్ జెన్యూనా కాదా, ఈ అప్లికేషన్ మనకు పేటిఎంకు నిజంగానే ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ పేటిఎం నెంబర్ ఇవ్వాలి. సో అక్కడ అమౌంట్ అనేది ₹10 ఉంది, బట్ మనం ₹9ని క్లెయిమ్ చేయొచ్చు. సో ₹9 ఎంటర్ చేశాను, సెండ్ టు పేటిఎం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ ₹9 పేటిఎంలోకి డ్రా చేసాము. సో పైన చూడవచ్చు మనకు జస్ట్ ₹1 ఉంది. సో ₹1 మనము మొత్తం టోటల్ అమౌంట్లో మీకు ఇక్కడ రిడీమ్ పేమెంట్ టు మొబైల్ నెంబర్ ఉంది. ₹9 నేను రిడీమ్ చేశాను. సో ఇట్లా రిడీమ్ చేసిన తర్వాత మనం వెళ్ళి పేటిఎం వాలెట్ చెక్ చేద్దాం, పేటిఎం వాలెట్కి అమౌంట్ వచ్చాయా లేదా. సో నెక్స్ట్ మీరు పేటిఎంలోకి వెళ్ళండి. పేటిఎంలోకి వెళ్ళిన తర్వాత పేటిఎంలో మెయిన్గా ఇవి మనకు పేటిఎం వాలెట్లో యాడ్ అవుతాయి. సో పేటిఎం బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళి పేటిఎం బ్యాలెన్స్ ఓపెన్ చేయండి. పేటిఎం బ్యాలెన్స్లో చూడండి మనకు పేటిఎం వాలెట్లో ₹9 ఉన్నాయి. సో ఈ ₹9 మన యాప్ నుంచి వచ్చాయా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ యాప్ డే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో 1:32 PM మనకు అమౌంట్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాము ₹9 మనకు పేటిఎం వ్యాలెట్లోకి వచ్చింది. సో ఇది 100% జెన్యూన్ అప్లికేషన్. సో ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూసారు మనకు యాప్ నుంచి అమౌంట్ అనేది పేటిఎం వ్యాలెట్కి ఎట్లా యాడ్ అయింది, పేటిఎం వ్యాలెట్లో నిజంగానే అమౌంట్ యాడ్ అయిందా లేదా ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. పేటిఎం బ్యాలెన్స్ ₹9 అనేది ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ అప్లికేషన్స్ త్రూ 100% జెన్యూన్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో రెగ్యులర్గా మీరు ఈ యాప్ మీద పనిచేసి, అంటే దాంట్లో ఉన్న ఆఫర్స్, అంటే ఇక్కడ కింద ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఇన్ని అప్లికేషన్స్లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి, లేదంటే దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కంప్లీట్ చేసి 100% మీకు పేటిఎం బ్యాలెన్స్ అయితే మనకు యాడ్ అవుతుంది. మనకు వచ్చిన బ్యాలెన్స్ను మనం పేటిఎంలోకి అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూసారు నిజంగా అమౌంట్ అనేది రిడీమ్ అవుతుందా లేకపోతే. చాలా మనకు యూట్యూబ్లో చాలా అప్లికేషన్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయి, పేటిఎం బ్యాలెన్స్ నార్మల్ మనం మనీ ఎర్న్ చేయొచ్చు అని. బట్ ఏంటంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్గా కావాలనేది మనకు తెలియదు. బట్ వీటిలో కొన్ని అప్లికేషన్స్ మాత్రం జెన్యూన్గానే
జెన్యూన్గానే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసిన అప్లికేషన్ 100% జెన్యూన్ అది. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మీ ముందే నేను వ్యాలెట్లో నుంచి అమౌంట్, అంటే అప్లికేషన్లో నుంచి ₹9 అమౌంట్ అనేది వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ వ్యాలెట్లో కూడా అమౌంట్ అనేది యాడ్ అయ్యింది. సో ఈ అప్లికేషన్ను బేస్ చేసుకొని మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఈ యాప్ లింక్ అనేది కింద మీకు ఉంటుంది. అండ్ అట్లాగే దీంట్లో ఏంటంటే మీకు ఈ అప్లికేషన్స్లలో మనకు అంటే మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు రిఫర్ కోడ్, అంటే నేను ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో మీకు రిఫర్ కోడ్ అనేది ఇస్తాను. ఆ రిఫర్ కోడ్ త్రూ మీరు కనుక అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఆ రిఫర్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు బ్యాలెన్స్, అంటే పేటిఎం బ్యాలెన్స్, మీకు అప్లికేషన్ బ్యాలెన్స్ కూడా $1 to $2 అనేది మీకు యాడ్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ దగ్గర నేను ఇచ్చే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చే రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీకు $1 to $2 యాడ్ అవుతుంది. అప్పుడు మీకు బ్యాలెన్స్ రిడీమ్లో కొంచెం ఈజీగా $2 అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఎర్న్ చేసిన తర్వాత మీకు ఈ ఏదైతే మినిమం $10 బ్యాలెన్స్, ఇది యాక్చువల్లీ మనకు అప్లికేషన్స్లో $2 అని చూపిస్తుంది. బట్ మీరు $10 అబోవ్ అయిన తర్వాత దాంట్లో నుంచి మనం $9 అయితే రెడీమ్ చేసుకోవచ్చు. $1 అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఎంత బ్యాలెన్స్ చేస్తుంటే దాంట్లో నుంచి మినిమం బ్యాలెన్స్ అనేది మనం పేటిఎం వ్యాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది ఫైనల్గా మనీ ఎర్నింగ్ యాప్, 100% జెన్యూన్ యాప్. మీరు ప్రాక్టికల్గా చూశారు. సో మీరు ఈ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిఫరల్ కోడ్ దగ్గర కింద ఇచ్చిన రిఫరల్ కోడ్ ఎంటర్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో మనకు మెయిన్గా వచ్చేసి సర్వీస్ ఉంటాయి, అట్లాగే యాప్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, కొన్ని రిజిస్ట్రేషన్, అంటే మనకు ఎట్లా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే, సపోజ్ ఇప్పుడు కింద మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు ప్రాసెస్ ఏందని చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆన్ రష్ యాప్ గెట్ $3. సో ఈ కండిషన్స్ చదివిన తర్వాత చేసుకోండి. అంటే మనకు క్లియర్గా కండిషన్స్లో మెన్షన్ చేస్తారు మీకు అమౌంట్ ఎట్లా రెడీమ్ అవుతుంది, మీరు చేయాల్సిన పని ఏందని. సో ఇక్కడ $10. సో ఇక్కడ ఏంటంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసేసి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి ఓటీపీ వచ్చిన తర్వాత రివార్డ్ విల్ బీ క్రెడిటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఓటీపీ వెరిఫికేషన్. సో ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు $10 అనేది వస్తుంది. సో ఇట్లా ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్నీ మీరు కండిషన్స్ చదివి ఇన్స్టాల్ యాప్, రిజిస్టర్ అన్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే 5 tickets బుకింగ్ యాప్, రిజిస్టర్ ఆన్ ద యాప్ గెట్ $3 స్టెప్స్, ఇన్స్టాల్ ద యాప్, రిజిస్టర్ అన్ అప్లికేషన్, యూ విల్ బీ పేడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఓన్లీ. జస్ట్ ఇవి ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకు అమౌంట్ యాడ్ అవుతాయి. అది ఆ రోజు యాడ్ అవ్వకుండా ఒక 1 to 2 daysలో మీకు ఆ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా మీరు అప్లికేషన్స్ని యాడ్ చేయడము, ఇన్స్టాల్ చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, ప్రాసెస్ కంప్లీట్ చేయడం, ఇలాంటి వాటి ద్వారా మీరు రెగ్యులర్గా మనీ అయితే ఎర్న్